కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే అమ్మ. అమ్మ, లలితాదేవి నివాసంగా చెప్పబడే లోకం ఏదైనా ఉందా? దాని గురించి చెప్తారా? నిజం చెప్తే లలితాదేవి ఇక్కడ ఉంది అక్కడ లేదు అని చెప్పలేము. ఎందుకంటే ఆవిడ సర్వాంతర్యామి అని అంటారు. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఉన్న అంతరంలో ఉన్నది ఆవిడే అని చెప్తున్నాం. పైగా ఆ శ్రీయంత్రంలో కూడా 14 బోనాలు అంటే అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి లలితాదేవి ఉండే ప్లేస్ ఏదైనా ఉందా అంటే మనం చెప్పుకునే ప్లేస్ మణిద్వీపము. అంటే ఆ మణిద్వీపంలో చింతామణి గృహంలో ఈవిడ ఉంటారు అని చెప్తారు. ఇక్కడ అసలు చెప్పడానికి లలిత అంటే అర్థం ఏమిటి? మనందరం చాలాసార్లు చెప్పుకుంటున్నాం. లలిత అంటే ఏంటి అంటే లోకాన్ లాలిత్యతే ఇది లలిత. లోకాలన్నిటినీ ఎవరైతే ఆనందంలో ముంచుతారో ఆవిడ పేరు లలిత. ఆనందం ఎలా వస్తుంది? ఆనందం ఎలా వస్తుంది అంటే తెలుసా? శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అంటున్నారు. అంటే శివుడు శక్తి కలిసి ఉన్న అర్ధనారీశ్వర తత్వమే లలిత. అంటే అర్థం ఏమిటి అంటే మీకేం కావాలి, మనకేం కావాలో తెలియక ఏం చేస్తున్నాం, అన్ని సంపాదించేసుకుంటున్నాం. అంటే డబ్బులు సంపాదిస్తే హ్యాపీ అనుకుంటున్నాం. నిజంగా హ్యాపీ వచ్చిందా? వస్తుంది కొంచెం సేపు, మళ్ళీ తర్వాత ఏమవుతుంది? మన బాధలు మనతోనే ఉన్నాయి. ఇల్లు కొనుక్కుంటే హ్యాపీ అనుకుంటున్నాం, హ్యాపీగా ఉంటున్నావా? లేదు. నగలు కొనుక్కుంటే హ్యాపీ లేదు, కార్లు కొనుక్కుంటే హ్యాపీ, అన్నీ కొంటున్నాం. ఏదైనా పెర్మనెంట్గా అంటే ఇది వచ్చింది ఇంకా నాకేం వద్దు అని హ్యాపీగా ఉన్నది ఒక్కటైనా కనిపిస్తుందా? లేదు. అంటే అర్థం ఏమిటి? ఏది పెర్మనెంట్ హ్యాపీ ఇవ్వటం లేదు. మరి నాకు ఏం సంపాదిస్తే నేను హ్యాపీగా ఉంటాను? ఏదో ఒకటి సంపాదించాలి కదా. నేను ఏం సంపాదిస్తే హ్యాపీగా ఉంటాను అని ప్రశ్నించుకుంటే పెర్మనెంట్గా అది సంపాదిస్తే ఎప్పుడు హ్యాపీగా ఉంటాననేవి రెండు విషయాలట. ఒకటి శక్తి, 2 జ్ఞానం. ఆ శక్తి జ్ఞానం ఎవరి లోపలికి వస్తాయో వాళ్ళే ఆనందంగా ఉంటారు. అంటే మీ జ్ఞానం, మీ నాలెడ్జ్, మీ ఎనర్జీ తప్ప ఇంకోటి ఏది మీకు హ్యాపీ ఇవ్వదు. ఏ వచ్చినా సరే హ్యాపీ లేదు. ఎందుకంటే మీరు ఎంత నాలెడ్జబుల్లో, ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో అంత బాగా మీరు లైఫ్లో ఏమవుతారు? సక్సెస్ అవుతారు. అది మనకి ఏం తెలియచేస్తోంది అంటే లలిత తెలియచేస్తోంది. అందుకని ఆవిడున్న ప్రదేశాన్ని కూడా మణిద్వీపము అని పిలుస్తున్నారు. మణిద్వీపము అంటే మణి అంటే ఏంటి? కాంతి అని అర్థం, తేజస్సు అని అర్థం. అంటే అర్థం ఏమిటి? ఆవిడ ఆ తేజస్సుని ఎవరికి ఇస్తోంది? ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చూడండి, మనం అక్కడికి దగ్గరగా వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు ఈ లైట్ ఉందండి, లైట్లో చూస్తే మన మొహం ఎలా కనిపిస్తుంది? బ్రైట్ గా కనిపిస్తుంది. అదే కొంచెం దూరంగా వెళ్ళాం అనుకోండి మనం ఎలా తగ్గుతుంది కదా. అంటే అర్థం ఏమిటి అంటే ఆ దగ్గరగా ఉన్నాం అనుకోండి మనలో ఉన్న తేజస్సు ఏమవుతుంది? పెరుగుతుంది. ఎప్పుడైతే మనలో తేజస్సు అసలు ఎలా పెరుగుతుంది అంటే సర్వాంతర్యామి, అందరి లోపల ఉన్న శక్తి ఆవిడ అంటున్నారు. అంతర్యామి, అంతర్యామి అంటే మన లోపల ఉన్న శక్తి. మన లోపల ఉన్న శక్తి ఏంటి అంటే ఆత్మశక్తి అన్నది తేజోవంతం అవుతుంది. అది చెప్పడమే మణిద్వీపం అంటే. ఇంకా అక్కడ చింతామణి గృహం అని చెప్పడానికి కూడా కారణం ఏమిటి అంటే ఈ తేజస్సు ఎప్పుడైతే వస్తుందో ఏమవుతుంది? చింత అంటే ఏమిటి? మనలో ఉన్న ఆలోచనలే. చింతామణి గృహం అంటే ఏంటి అంటే మనలో ఉన్న ఆలోచనకు కూడా ఆవిడ ఏమిస్తుంది? ఎందుకంటే మనని శుభ్రంగా పాడు చేసేది ఏంటి అంటే మన థాటే. ఎందుకంటే చెడ్డ బుద్ధి, మనం తీసుకున్న నిర్ణయాలే కదా మనకి మంచి అయినా చెడైనా చేస్తాయి. అంటే ఈ ఆలోచనలు ఇప్పుడు సపోజ్ చూడండి, చాలా మంది మీరు చూస్తే ఈ భూమి మీద ఎవరిని చూసినా సరే ఏంటి చేస్తారంటే అయ్యి బాబాయ్ నాకు ఉన్న కష్టాలు ఇంక భూ ప్రపంచంలో ఎవరికి లేవండి అంటారు. ఎందుకంటే సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పేతవి అని కూడా. కానీ సీత కష్టాలు సీతవి అంటే సీత అంత అనుభవించగలదు, అందుకని అన్ని కష్టాలు వచ్చాయి. పేత ఇంతే అనుభవించగలదు, ఎందుకంటే ఆవిడ గొప్ప మూర్తి, అంటే మాతృమూర్తి. అందువల్ల ఆవిడ ఎలాంటి కష్టాన్నైనా అనుభవించగలదు. కాబట్టి ఆవిడకి అంత పెద్ద కష్టం వచ్చింది. పీత ఏం అనుభవించలేదు కాబట్టి చిన్న వచ్చాయి. అంటే అర్థం ఏంటి? మన స్థితిని బట్టి మనకి కష్టం. అంటే మనం ఎంత పెద్ద పని చేయాలనుకుంటే అంత కష్టపడాలి. దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఏం చేయక్కర్లేదమ్మా. భూమి నుంచి 2 ఖనిజాలు వస్తాయి. ఒక ఖనిజం పేరు బొగ్గు అంటారు, రెండో ఖనిజం పేరు బంగారం అంటారు.
చూడండి, బొగ్గును కనుక భూమి నుంచి తీసాం అనుకోండి, దాన్ని అలా వాడేసుకోవచ్చా వాడేసుకోకూడదా? అది ఎప్పుడు అలాగే నల్లగా ఉంటుంది. దాన్ని ఏం చెయ్యక్కర్లేదు, తీసుకొచ్చి హాయిగా నిప్పుల్లో వేసి కాల్ చేసుకుని మీరు వేడి కాచుకుంటే వేడి కాచుకోవచ్చు, పప్పు వండుకుంటే పప్పు వండుకోవచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు. కానీ బంగారాన్ని మాత్రం అలా తెచ్చి మీరు వాడుకోలేరే. ఆ బంగారాన్ని తీసుకొచ్చారనుకోండి, దాన్ని ఏం చేస్తారు, ఫస్ట్ నిప్పుల్లో వేసి కాలుస్తారు. కాల్చిన తర్వాత సుత్తి పెట్టుకుని ఏం చేస్తారు, శుభ్రంగా కొడతారు. కొట్టిన తర్వాత అక్కడతో ఆగారా, అది ఒక బంగారం బిళ్ళ కిందో బిస్కెట్ కిందో ఎలాగో చేశారు. చేసిన తర్వాత దాన్ని మళ్ళీ వస్తువు చెయ్యాలంటే మెషిన్ల పెట్టి క్రష్ చేస్తారు, లేదా ఆకురాళ్ళు పెట్టి గట్టిగా. ఒక్కసారి మనం అలా చేస్తే మనం తట్టుకోగలమా? అంటే సుత్తి చుక్కొట్టి నిప్పుల్లో నించోబెట్టి ఆ తర్వాత బయటికి రాగానే ఏం చేశారు అంటే ఆకురాయి పెట్టి ఇలా 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 గీసి ఇవన్నీ చేస్తే మన ఈ శరీరం తట్టుకోగలదా చెప్పండి? మరి అదే బంగారం వస్తువుని తీసుకొచ్చి మన ఒంటి మీద పెట్టుకోగానే అబ్బా బాగుందని ఎవరైనా అంటే మనం మురిసిపోతున్నావా లేదా? కానీ దానికి ఆ విలువ ఎప్పుడు వచ్చింది? అంత కష్టపడ్డాకే. అంటే నిప్పుల్లో పెట్టి కొట్టి శుభ్రంగా దగ్గర నుంచి వచ్చిన దానికి వేరే వాళ్ళు మనం దాన్ని చూసి పొగుడుతున్నారు. విలువ ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడు. అంటే ఎప్పుడైనా సరే ప్రకృతిలో ఒకళ్ళకి ఒక కీర్తి ప్రతిష్ట అనుకోండి, లేకపోతే ఒక సక్సెస్ ఏదొచ్చినా సరే దాని విలువ ఏంటి అంటే వాళ్ళ కష్టమే. ఎందువల్ల అంటే ఇప్పుడు 24 గంటల టైమే ఉంటుంది మీకైనా సరే, ఒక గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్కైనా సరే, ఎవరికైనా అదే టైం ఉంటుంది. మనకున్నది అదే టైం, వాళ్ళకున్నది అదే టైం. మరి వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, మనం ఎందుకు అవ్వలేదంటే వాళ్ళు అంత కష్టపడ్డారు. ఎందుకంటే బోళ్ళని రాత్రులు నిద్రపోలేరు, బోళ్ళని పగళ్ళు రాత్రులు మధ్యాహ్నాలు ఎప్పుడు తిండి తినలేరు, సరిగ్గా ఓ చోట ఉండలేరు. వాళ్ళ కుటుంబాలని వాళ్ళు త్యాగం చేయాలి. ఇంకా వాళ్ళకి రిలేషన్స్ ఏవి ఉండకూడదు. అంటే అన్ని వదిలేసి ఒక దాని మీద ఫోకస్ చేస్తే వాడు సక్సెస్ అవుతాడు. మరి ఇన్ని వదులుకున్నాడు కాబట్టి ఏమొచ్చింది, వాడిని ఏం వరించింది? సక్సెస్ అనేది విజయం అనేది వరించింది. అది వరించాలంటే అంత కష్టపడాలి. లేకపోతే మనం అనుకున్నది మనం సాధించలేము. ఇక్కడ అది మనకు అర్థం అవ్వాలి కాబట్టి అక్కడ చింతామణి గృహము. ఆ గృహం ఎక్కడుంది? లోపలే ఉంది. ఎక్కడ? మన హృదయమే. సో ఎప్పుడైతే దాన్ని శుద్ధి చేసుకున్నామో మనలో ఉన్న ఆలోచనలు అన్నవి ఏమవుతాయి అంటే పటాపంచ. ఎందుకంటే మనకున్న చింతలు ఏమిటి, నిజంగా కష్టం ఏమిటో చెప్పనా? మనకు వచ్చి కష్టాలు ఏమి కష్టాలు కాదు, అవన్నీ ఎప్పుడు అధిగమించగలుగుతామంటే మనకున్న కష్టం వల్ల ఒకటి అదేమిటి అంటే మనకి ప్రతి దానికి 2 థాట్స్ ఉంటాయి. అంటే ఉందా అండి అని అడిగేస్తాం. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతాను ఉందా అంటే ఉంది అంటారు మీరు. వెంటనే నేను నమ్ముతున్నానా? మళ్ళీ నా మనసులో నేను బోల్డంత ఆలోచన చేస్తా, ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా, ఈవిడ చెప్పిందని నేను వినాలా అని అనిపిస్తుంది. కానీ ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా అన్న కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అదే చింత, అదే కష్టం. అర్థమైందమ్మా, అదే కష్టం. ఉంది లేదు అంతే, ఒకటే ఆన్సర్. ఆ 2 ఆన్సర్ల నుంచి ఒక ఆన్సర్కి ఎప్పుడైతే తెచ్చుకున్నామో లైఫ్లో సక్సెస్ అయిపోతాం. 2 ఆన్సర్లు ఎప్పుడు ఉంటాయో అప్పుడు ఎప్పుడూ ఫెయిల్యూరే ఉంటుంది. అది మనకు అర్థమయ్యేటట్టు చింతామణి గృహం చేస్తుంది. ఆ గృహంలోకి ప్రవేశించామా మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అందుకని దాన్ని మణిద్వీపం అని కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ తేజస్సు మన లోపలికి వచ్చి, మణి అంటే కూడా ఏంటి, నాభి అని అర్థం. ఇక్కడ మళ్ళీ ఆ నాభిలోంచి తేజస్సు దేన్ని చేరుతుంది అంటే ఆత్మలోకి. ఎప్పుడైతే చేరిందో అప్పుడు ఏమవుతుంది, గుండెలో ఉన్న ప్రశాంతత మన ఆలోచనలు ఏం చేస్తుంది, బ్యాలెన్స్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఆలోచన బ్యాలెన్స్ అయిందో క్లారిటీ వచ్చేస్తుంది. అదే చింతామణి గృహం అని అర్థం. అదే ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ ఆలోచన అయిపోయిందో మనం ఎవరిని చేరుతున్నాం, చింతామణి గృహానికి ఎందుకు వెళ్ళాం? ఆ లలితాదేవిని చేరడానికి. లలిత అంటే ఏంటి అంటే ఆనందము. అర్థమైందా? అంటే మనలో ఉన్న క్లారిటీయే మనకి హ్యాపీ ఇస్తుంది, మనలో ఉన్న కన్ఫ్యూజనే మనకి బాధనిస్తుంది. అది మనం కష్టం అనుకోవడం ఎవరు తప్పు? మన తప్పే. అది లలిత తెలియజేస్తుంది. అంటే ఆనందం కానీ బాధ కానీ ఎవరో పెడితేనో ఎక్కడి నుంచో రాదు, మనలోనే ఉంటుంది. మనమే దాన్ని శుద్ధి చేసుకొని
ఆనందం వైపు మనం వెళ్ళాలి. వెళ్ళాలి. ఎందుకంటే మీ హ్యాపీనెస్‌కి ఎవ్వరూ కారణం కాదు. మీ సాడ్‌నెస్‌కి కూడా ఎవరు కారణం కాదు. రెండిటికి కారణం మీరే. అది మనకు అర్థమయ్యేటట్టు తెలియజేసేదే సాధన అంటే. అందుకని లలితమ్మకి సాధన చేస్తే ఏంటి అంటే, ఎందుకంటే అమ్మ అంటే ఇక్కడ తల్లి, తండ్రి, గురువు ముగ్గురుంటారమ్మా. మిగతా వాళ్ళు మీరు ఏ చిన్నది తప్పు కాకపోయినా సరే మీ తప్పని ఎత్తి చూపడానికి చాలామంది రెడీగా ఉంటారు. కానీ అమ్మ, నాన్న, గురువు అలా ఉండరట. ఏం చేస్తారు అంటే మన తప్పు ఏదో మనకి తెలియకుండా దాన్ని సరిదిద్దడానికి ట్రై చేస్తారు. అంటే మనలో ఉన్న లోపాలని తీసేస్తారు వాళ్ళు. మన స్ట్రెంగ్త్లు ఏంటో మనకి తెలిసేటట్టు చేస్తారు. కాబట్టి ఆ తల్లి ఏంటి అంటే మనలో ఉన్న లోపాలని తొలగించి మనలో ఉన్న బలాలు మనకు అర్థమయ్యేటట్టు చేసి ఎప్పుడూ ఆనందంగా ఉండడం నేర్పిస్తుంది. కాబట్టి ఆవిడ కొలిస్తే ఏంటి అంటే ప్రతి క్షణం ఎంత ఆనందంగా ఉండొచ్చో మనకు తెలుస్తుంది. అవును, నిజంగా చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు.